వెల్కమ్ టు సుమన్ టీవీ. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి పూజలకు సంబంధించినటువంటి ఏదైతే రథసప్తమి వేడుకలకు సిద్ధంగా అయినటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. మనము నిజామాబాద్లోని నీలకంఠేశ్వర ఆలయానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఇక్కడ రథము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ రథానికి గత పోయిన సంవత్సరం నుంచి కూడా దీన్ని మాడిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ రథాన్ని 100 సంవత్సరాల క్రింద ఉండే దాన్ని పెద్ద మొత్తంలో దాన్ని బాగు చేయాలి, మంచి రథాన్ని అందించాలనే ఉద్దేశంతో దాదాపు కూడా ఒక 200 మంది దాతల్ని పోగు చేసి వాళ్ళ నుంచి ఏదైతే కలెక్ట్ చేసిన అమౌంట్కి సంబంధించి 55 లక్షలతో అయితే ఈ రథాన్ని నిర్మించారు. ఈ రథాన్ని కూడా చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే గద్వాలకు చెందినటువంటి ప్రముఖ శిల్పి ఆధ్వర్యంలో 10 మంది కళాకారుల చేత కూడా ఈ రథాన్ని తయారు చేశారు. మహారాష్ట్రలోని అడవుల నుంచి తెచ్చినటువంటి కలపతో అయితే ఇది తయారు చేశారు. మొత్తానికి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఈ రథాన్ని ఏదో రాష్ట్రంలోనే 2వ రథంగా చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో అయితే దీనికి అన్ని రకాలటువంటి సదుపాయాలు కల్పించి కూడా దీనికి శివుడు పార్వతిని ఇక్కడి నుంచి దాంట్లో రథం పైన కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు. ఈవినింగ్ టైంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. నిజామాబాద్ సంబంధించి కాకుండా చుట్టుపక్కల విలేజ్ నుంచి సైతం కూడా ఇక్కడ ఈ రథాన్ని చూడడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు సాయంత్రం అయితే ఈ రథాన్ని తీస్తారు. శివపార్వతుల విగ్రహాలను తీసుకొని ఇక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆలయ ఈవో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి కూడా నిజామాబాద్ లో కంఠేశ్వర్ అంటే ఒక పెద్ద చరిత్రాత్మక కట్టడము. చాలా మంది భక్తులు కూడా తండోపతండాలుగా వస్తారు. రథసప్తమి వేడుకలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ రథం గురించి చెప్పాలంటే కూడా పెద్ద మొత్తంలో రథాన్ని గత సంవత్సరం అయితే నిర్మించారు. 55 లక్షలతోటి నిర్మించినట్టు పరిస్థితి ఉంది. మరి ఈ రథాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతారు? భక్తులు పెద్ద ఎత్తులో వస్తారు కదా, దీంట్లో శివపార్వతుల మూర్తుల్ని తీసుకొని కూడా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు? నిజామాబాద్ నందు అతి ప్రాచీనమైన పురాతన ఆలయము. ఈ యొక్క ఆలయం నందు రథ సప్తమి రోజున అత్యంత వైభవోపేతంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ యొక్క రోజు ఉదయం అభిషేకంతో ప్రారంభమయ్యి సాయంత్రము 4:30 సుమారు 5 గంటల ప్రాంతంలో స్వామివారి ఆలయం నుండి తల్లిగోరి వరకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడును. ఇట్టి రథోత్సవ కార్యక్రమంలో రథమును గత సంవత్సరమే సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించడం జరిగినది. ఈ యొక్క రథోత్సవము అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును. ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం నందు పట్టణంలోనే కాకుండా ఈ యొక్క నలుమూలల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథోత్సవం నందు రథ సప్తమి ఉత్సవంను దిగ్విజయం చేయుదురు. కావున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ డిపార్ట్మెంటులు, పోలీస్ శాఖ వారు, పాత్రికేయులు, మీడియా మిత్రులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవంను దిగ్విజయం చేస్తూ ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేయుచున్నాం. ఒకటి చెప్పండి, ఇప్పుడు నిన్న స్టార్ట్ చేశారు, మొత్తానికి వేడుకలకు సిద్ధమైంది. ఎంతమంది భక్తులు వస్తా ఉంటారని మీరు అంచనా వేస్తున్నారు? సుమారు 25,000 మంది భక్తులు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మేము అనుకుంటున్నాము. కావున ఈ యొక్క రథోత్సవం నందు అలాగే పాల్గొంటారని మనవి చేయుచున్నాం. గత సంవత్సరం ఎంతమంది భక్తులు వచ్చారు, మరి ప్రస్తుతం ఇంతమంది భక్తులు కూడా వస్తారు కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద మొత్తంలో సాయంత్రం కాగానే క్యూ కూడా చాలా మట్టుకు కూడా చాలా పెద్ద క్యూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఎట్లాంటి చర్యలు తీసుకున్నా, ఎట్లా ఏర్పాట్లు చేశారు? పోలీస్ శాఖ వారి సహాయ సహకారాలతో రథోత్సవం నందు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బంది సహకారంతో వివిధ రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా సుమారు 20,000 మంది భక్తులు పాల్గొంటారని అనుకుంటున్నాము. ఈసారి ఇంకా ఎక్కువనే పాల్గొనగలరని అంచనా వేస్తూ వివిధ రకాలు ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగినది. విద్యుత్ దీపాలంకరణ, బార్గేట్లు, నీటి వసతి, ప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. మొత్తానికి ఏర్పాట్లు అయితే చేశారు. మరి భక్తులు ఎన్ని రోజులు? ఈ రోజు అయిపోతుందా, మళ్ళీ రేపేమైనా కార్యక్రమాలు ఉంటాయి?
ఈ రోజు రథోత్సవ కార్యక్రమము ముగిస్తుంది సాయంత్రం 8 గంటల ప్రాంతంలో. తదనంతరము రాత్రి 10 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుందరు. రేపు ఎల్లుండి కూడా స్వామివారి రథోత్సవం భక్తులు దర్శించుకొని రథోత్సవం నందు మొక్కులు చెల్లించుకుందరు. రైట్, థ్యాంక్ యూ అండి. చూడొచ్చు, మనము రథానికి సంబంధించి చూసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో అయితే రథాన్ని పోయిన సంవత్సరం అయితే దీన్ని తయారు చేశారు. దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద రథంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే నీలకంఠేశ్వర ఆలయం అంటే ఒక కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని కూడా రథాన్ని చాలా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేయాలి. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలి, ఏది తరతరాలు గుర్తుండిపోయేటట్టు ఉండాలని చెప్పేసి కూడా ఒక 10 మంది కళాకారులచే కూడా ఇది తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది మహారాష్ట్ర అడవుల నుంచి వెదుగుకరణ అయితే తీసుకొచ్చి చేశామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఈ రథం అయితే 28 అడుగుల పొడవు అయితే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వెడల్పులో చూసుకున్నట్టయితే 11 అడుగుల వెడల్పులో ఉంటుంది. ఇది మొత్తం కూడా 5 అంతస్తుల్లాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే శివలింగము, నంది, ఇరువైపున కూడా వినాయకునితో పాటు కుమారస్వామి అమ్మవారు ఇలాంటి చెక్కినటువంటి పరిస్థితి. ఇలాంటి అమ్మవారి విగ్రహాలను కూడా రథం పైన చెక్కి కూడా అందరినీ చూపు తిప్పుకోకుండా కూడా ఇటే చూసే విధంగా కూడా రథం ఎంత అందంగా ముస్తాబు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కూడా చక్రాల గురించి మనం చెప్పుకోవాలి. చక్రాల గురించి చూసుకున్నట్టయితే ఒక్కొక్క చక్రం కూడా టన్ను బరువు కలిగి ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోనే పెద్ద ఎత్తైనటువంటి రథంగా కూడా ఇది భక్తుల నుంచి గుర్తింపు పొందినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏదైతే స్పెషల్ గా దీనికి సంబంధించినటువంటి కర్నూలుకు చెందినటువంటి రాష్ట్రాల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి చక్రాలను అయితే అక్కడ తయారు చేశారు. ఒక్కొక్క చక్రం కూడా మనం చూడొచ్చు టన్ను బరువు కూడా ఉంటుంది. పెద్ద మొత్తంలో చక్రాలని ఏర్పాటు చేశారు. ఈ చక్రాలతో పాటు ఈ రథం అయితే పెద్ద మొత్తంలో కూడా 55 లక్షల వరకు కూడా ఖర్చు అయిందన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ రథం ఉంటుందో ఈ రథము మొత్తం కూడా ఇక్కడ నుంచి తల్లిగోరి వరకు దాదాపు కూడా 200-300 మీటర్లు ఉండొచ్చు. ఇక్కడ నుంచి కూడా పార్వతీ పరమేశ్వరుల వంటి విగ్రహాల్ని ఈ రథం పైన వేసుకుంటూ కూడా తండోపతండలుగా జనం వస్తూ ఉంటారు. ఈ జనాల్ని భక్తులు కూడా హరహర మహాదేవ శంభో అనుకుంటూ కూడా ఈ రథాన్ని కూడా వైభవంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఈ రోజు నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయంలో చూడొచ్చు. మొత్తానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అలా ఈవో చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసినటువంటి ఈ కార్యక్రమంలో కూడా పెద్ద మొత్తంలో భక్తులు వస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జగదీష్ తో సుమన్ టీవీ, నిజామాబాద్.